గుడ్ మార్నింగ్. ముఖ్యంగా కార్జుమైన్ అనేటువంటిది అత్యంత విలువైనది, ఖరీదైనది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో అది ఎక్కువగా దొరకదు. కొన్ని ప్రాంతాల్లోనే తెలంగాణలో దొరుకుతుంది. దాని యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని దాన్ని వెలికి తీయే ప్రయత్నం చేస్తుంది. అట్లా ప్రభుత్వ ఆదాయము వస్తుంది. అదేవిధంగా ఈ కంపెనీ యజమాన్యానికి కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. మనకు వాళ్ళు ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా దొరుకుతుంది. కానీ ఇది ఇక్కడ ప్రజలేమో ఇక్కడ మైన్ రావడం వల్ల మా పంటలు పండవని, అదేవిధంగా భూగర్భ జలాలు ప్రాబ్లం అని రకరకాలుగా జరుగుతుంది, తెలుస్తూ ఉంది కూడా. ఇక్కడ అభివృద్ధి ముఖ్యమా, ప్రజల క్షేమం ముఖ్యమా, ప్రజల ఆరోగ్యం ముఖ్యమా అంటే రెండూ కూడా ప్రభుత్వం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటిది శ్రీధర్ ఎంటర్ప్రైజెస్ 13 ఎకరాస్ హెక్టార్స్, అదేవిధంగా రేకులపల్లి, ఏదుల మండలం, వనపర్తి జిల్లా, రుద్ర మైన్స్ అది కూడా సేమ్ ప్లేస్లోనే నిన్న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ బహిరంగ విచారణ జరిగింది. విచారణలో తేలినటువంటి అంశాలు ఏంటంటే చాలామంది చాలా రకాలైనటువంటి వ్యూస్ చెప్పడం జరిగింది. మాకు ఈ మైన్ వస్తే మాకు పంటలకు ప్రాబ్లం. అక్కడ ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి అక్కడ టోటల్గా తాండాలు ఉంటాయి. టోటల్గా మేము దాదాపుగా 20 రేడియస్ 10 కిలోమీటర్స్ ఆ గుట్ట ఉందో ఆ చుట్టూ కూడా అధ్యయనం చేయడం ఉంది. అక్కడ ఉన్నటువంటి జంతువులకి ఏమైనా ప్రభావం పడుతుందా, అదేవిధంగా మనుషులకు పడుతుందని అధ్యయనం చేయడం జరిగింది. అక్కడ మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే చాలామందితో కాంటాక్ట్ చేశాం, కానీ ప్రజల్లో ఈ యొక్క మైనింగ్ గురించి చాలా వ్యతిరేకత ఉండేది వాస్తవం. ఆ వ్యతిరేకతకు అవగాహన సదస్సులు మైన్స్ వాళ్ళు కానీ, ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ కానీ, అదేవిధంగా ఈ కంపెనీ యాజమాన్యం కానీ ఖచ్చితంగా దీని మీద అవగాహన కల్పించి దీనివల్ల లాభాలు అదేవిధంగా నష్టాలు కూడా చెప్పవలసిన ధర్మం యాజమాన్యం మీద ఉంటుంది. అదేవిధంగా రాజకీయ నాయకులు, ప్రతిపక్షం వద్దంటుంది, ప్రజాపాలన ప్రభుత్వం కావాలంటుంది. ఈ యొక్క ఆదాయం ద్వారా ప్రజలకు సంక్షేమం చేయడానికి కోసం డబ్బులు ఖచ్చితంగా అవసరము. అదేవిధంగా మనం చెప్పేటువంటి ఏంటంటే రేడియస్ 10 కిలోమీటర్లు ఎవరైతే ప్రభావాలు పడుతూ ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఆ మైన్ వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు దక్కాలనేటువంటి అంశం మనం చెప్తూ ఉంటాం. కానీ ఆ విధంగా గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం చేస్తుందా అంటే చేసే ప్రయత్నాని కోసం ప్రజలు అడిగితే తప్ప ఎవరు కూడా చేయరు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల డిమాండ్ మేరకే పనిచేయాలని కూడా చెప్తాను. అదేవిధంగా ఇక్కడ ప్రజాపాలనలో మనం కనీసం అడిగే హక్కు ఉంది. ఈ హక్కును మనం అందరం కూడా సమస్యల గురించి చెప్పవలసిన ధర్మం ఉందని కూడా చాలా మీటింగ్లో చెప్పడం జరిగింది. అచ్చంపేటలో కూడా సేమ్ ఇదే. అక్కడ కార్జుమైన్కు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కంపెనీ ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ మద్దతు ఉన్నప్పటికీ ఆ ఊరి జనాలు ఓట్లను బహిష్కరించారు. దాని మీద మేము అధ్యయనం చేయగా తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ మైన్ వస్తే చరిత్రాత్మకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఊరికి ప్రాబ్లం అవుతుంది. మైలారం ఆ విలేజ్ పేరు. ఇక్కడ ఇంకొక కంపెనీ యజమాని ఏం చేసిందంటే గుట్ట ఒక 2-3 కిలోమీటర్లు గుట్ట ఉంటుంది. స్టార్టింగ్ ఊర్లో ఉంటుంది. అక్కడ మైన్కు వ్యతిరేకంగా వాళ్ళ ఉద్యమాలు, ఆ తర్వాత చెరువుల్లో ప్రాబ్లం అని, వ్యవసాయానికి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు ఎలక్షన్స్నే బహిష్కరించారు గతంలో. దాని మీద అధ్యయనం చేయగా మనకు తెలుసు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుట్ట స్టార్టింగ్ కాకుండా ఎండ్లో అక్కడ ఒక కాలువ పోతుంటుంది. ఆ కాలువ పక్కన మీటింగ్ జరిగింది. అక్కడ పర్మిషన్స్ ఊరికి దూరంగా ఉందని చెప్తాడు యజమాన్యం. అయినప్పటికీ ముఖ్యంగా
ప్రజలు చాలామంది కూడా వ్యతిరేకించారు. ఎఫెక్టెడ్ గ్రామాల్లో ఒక గ్రామ ప్రజలు కావాలంటారు, ఒకరు వద్దంటారు. మెజారిటీ ఎవరైతే చెప్తారో దాన్ని బట్టి కావాలన్నా వద్దన్నా ప్రభుత్వ పాలసీ ప్రకారం గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 2 పనులు చేయాలని చూస్తుంది ఈ ప్రభుత్వం. మైను, అదేవిధంగా ఫార్మా కూడా రాబోయే దాంట్లో ఫార్మాలు కూడా వస్తాయి. ఇవి మైన్ అనేది రాకపోతే మెటల్కు మనకు ఖచ్చితంగా ఇబ్బందులు కూడా రావడం అవుతుంది. రోడ్లు వేయడానికి మెటల్ కావాలి, దూరం నుంచి తెస్తే ఖర్చు ఎక్కువవుతాయి. ఈ కాంట్రాక్టర్లకు, కంపెనీలకు వీళ్ళు పర్మిషన్స్ ఇస్తుంటుంది ప్రభుత్వం. మైన్ చెప్పేది అంటే మైన్లో ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది అయినా డబ్బులు చెల్లించాలి, నష్టపరిహారం. బోరుబావులకి ఏదైనా ప్రాబ్లం అయినా చేయాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ అసైన్మెంట్ ల్యాండ్ అయితే వాళ్ళ దాంట్లో మైనింగ్ చేసేటప్పుడు ప్రభుత్వం కేటాయించిన భూ యజమానికి డబ్బులు ఇవ్వడం కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎన్నో మైన్స్కు ఆక్రమించుకొని మైనింగ్ జోన్ని ఏర్పాటు చేశారు. ₹1 కూడా నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్ ద్వారా ఏమని చెప్పినాం, సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కూడా ఏమన్నాం. సంవత్సరం ధర్నా చేసినా కూడా అప్పటి ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వమైనా ఇస్తుందా అంటే ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా బడ్జెట్ లోటుతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాబట్టి పేద ప్రజలకు సేవ చేయవలసిన ప్రభుత్వాలే వాళ్ళ మనుగడ కోసం చూస్తున్నారు. కాబట్టి నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.